ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే రిలీజ్ అవుతున్నాయి, థియేటర్స్ కంటే కూడా ఓటీటీలోనే ఎక్కువ మంది చూస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఆహా ప్లాట్ఫామ్లో ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ జరగబోతోంది. ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ రాబోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి వంశీ పైడిపల్లి గారు వచ్చారు. మనకు తెలుసు ఎవడు, బృందావనం తర్వాత మహర్షితో సూపర్ డూపర్ హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి గారు నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఓటీటీలో ఎలా ఉంది, ఆయనే అడిగి తెలుసుకుందాం. Come with me. One auditorium with so much energy and everything. It's a confluence of energies. So we cannot take out that. Whereas OTT is giving you more content sitting where you're sitting. మీరు ట్రావెల్ చేస్తున్నా, ఒక మెట్రోలో వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, ఎక్కడ నిల్చున్నా, బస్సులో ట్రావెల్ చేస్తున్నా, లేకపోతే ఇంట్లో కూర్చున్నా, మీ టేస్ట్ ప్రకారం మీరు చూసుకునే లిబర్టీ వచ్చింది మీకు. లేకపోతే అంతకుముందు అదే చెప్తున్నాను. యా, డెఫినెట్లీ. No, ain't drawback undadandi. That's what I've been telling you. The thing is that cinema is always here to stay. OTT is going to exist from now, and cinema and OTT are going to complement each other. And I'm with much confidence. I'm not telling this just as a director, but by a person who's been into AHA from last 6-7 months and going through all the research. Of course, ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందంటే లాస్ట్ 6-7 months నుంచి థియేటర్స్ క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఒపీనియన్స్ ఫామ్ అవుతున్నాయి. కానీ అంతకుముందు నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఎగ్జిస్ట్ అయినప్పుడు కూడా అక్కడ హాలీవుడ్ ఫిల్మ్స్ వర్ స్టిల్ మేకింగ్ బిగ్. డెఫినెట్గా అంటే వీ కెనాట్ మేక్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ లైక్ Bahubali and all for OTT. They are made for cinematic experience. So that's what I'm telling you. The cinematic experience is here to stay. It is just a matter of time that the theaters open and people come back to the theaters. And OTT will exist, and theater and cinema and OTT will complement each other, and they won't compete with each other. Thank you so much. సో ఇప్పుడు కలర్ ఫోటోస్ సినిమా ఎంత డూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. హీరోయిన్ చాందిని చౌదరి వస్తున్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. Hi Chandini, how are you? I'm good. How are you guys? You're looking so gorgeous. Thank you so much. Recent ga color photo super duper hit ayindi kada. How does it feel? It feels really nice. Okay, chaala different character lanti ante konచెం de-glamorous roles చేసినప్పుడు how does it? It's not a de-glamorous role kada. It అంటే generally అంటే Nativity కి దగ్గరగా ఉన్న రోల్. అవును. ఒక ఇంత ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒకదాని నుంచి డిఫరెంట్గా ఉంటుంది. అదైతే ప్రామిస్ చేస్తున్నా. సో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మీ క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇట్ వాస్ సో ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ తర్వాత మీకు ఈ సినిమాలో చాలా బాగా ఎలాంటి సీన్ చేశారు అంటే మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా మంచి అంటే ఒక యాక్టర్ కింద చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఎస్పెషలీ బీయింగ్ తెలుగు గర్ల్ ఇటువంటి రికగ్నిషన్ రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? ఐ హ్యావ్ ఈరోజు ఒకటి అనౌన్స్ అవుతుంది, అది మీరు వింటారు. అది కాకుండా దేర్ ఆర్ 3 more ప్రాజెక్ట్స్ అండ్ డిసెంబర్ నుంచి ఇంకో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. నాతో పాటు స్నిగ్ధ గారు ఉన్నారు, మీరే చూడండి. సో ఆవిడతో మాట్లాడదాం. ఆహా ప్లాట్ఫామ్ సంబంధించి ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ జరుగుతోందని చెప్పాను కదా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ప్రొడ్యూసర్ కదా? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గెస్ట్ కాదు, ఐఎమ్ ద హోస్ట్ హియర్. సో ఫీల్ లైక్ యు వాస్ సో రైట్ హియర్. అందుకనే మేము వచ్చేసాం. థ్యాంక్ యూ. కరోనా టైంలో లాక్డౌన్లో ఏం చేశారు, ఎలా ఉన్నారు? ఏం చేయడం అంటే చాలాసార్లు ఇక్కడికి అక్కడికి సింగింగ్ ఈవెంట్స్ కానీ షూటింగ్స్ కానీ వెళ్ళడమే తప్ప పేరెంట్స్తో ఎప్పుడు స్పెండ్ చేయలేదు. నా హోమ్ టౌన్ రాజమండ్రికి వెళ్ళినా సరే అమ్మ బాయ్ ఇవాళ లంచ్కి వస్తుందని చెప్పడం, తినడం, ఈవెంట్కి వెళ్ళిపోవడం. మీ లుక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏదో అలాగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంతే. చాలా బాయ్స్గా కనిపిస్తుంది. నేను ఎప్పుడు అమ్మాయిలా కనిపిస్తే మన కెమెరాలన్నీ అలా పగిలిపోతాయి అంతే. లంచ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎలాంటి ఏమైనా సినిమాల్లో కనిపించబోతున్నారా? ఎలాంటి ప్రాజెక్ట్స్? మూవీస్లోనూ కనిపిస్తాను. అండ్ ఆహా తరపున చాలా మంచి ఎంటర్టైన్మెంట్ థింగ్స్ మీ ముందుకు తెస్తున్నాము. సో యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. ఈరోజు ఎవరెవరు ఇక్కడికి రాబోతున్నారు? అంటే సర్ప్రైజ్ ఏం లేదు. అల్లు అర్జున్, తమన్నా, పాయల్, సో మెనీ గుడ్ సెలబ్రిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్ హియర్. సో అందరూ ఎంజాయ్ చేయండి, అందరూ మస్తీ చేద్దాం. యాక్చువల్లీ ఈ వాతావరణం చూస్తుంటే కరోనా గయా అనిపిస్తుంది. సో అంతా స్టార్ట్ చేసింది ఆహా. సో వాచ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్స్. సో అది స్నిగ్ధ చెప్తున్నారు. ఈ ఈవెంట్కి సంబంధించి తను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆహా ప్లాట్ఫామ్లో ఈవెంట్కి చాలామంది సెలబ్రిటీస్ రాబోతున్నారని చెప్తున్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అండి. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈసారి? భానుమతి, రామకృష్ణ సెలబ్రేట్ చేసుకుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఒక చిన్న టీం కలిసి ఒక మంచి థాట్ఫుల్ ఫిలిం చేసాం. సో ఆ ఫిలింని ఆహా వాళ్ళు గుర్తించడం అండ్ అల్లు అరవింద్ గారి నుంచి అల్లు అర్జున్ గారి నుంచి ప్రతి ఒక్కరు ఆ సినిమా చూసి బాగుంది, మన ప్లాట్ఫామ్కి బాగుంటుందని దానికి తీసుకుని దాన్ని రిలీజ్ చేయడం అండ్ దాన్ని ప్రమోషన్ చేసి జనాలకు రీచ్ అయ్యేలా చేశారు అండ్ జనాలకు నచ్చింది.
సో ఇంతకంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, ఇంతకంటే సెలబ్రేషన్ ఏముంటుంది చెప్పండి. సో ఇప్పుడు అన్ని థియేటర్స్ పోయి ఓటీటీలు వచ్చేస్తున్నాయి కదా, దీని గురించి ఏం చెప్తారు? ఎలా ఉంటుంది ఫీల్? ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఏం లేదు, జనాలకి సినిమా కావాలి, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ థియేటర్ ఆర్ ఇట్ ఈస్ ఓటీటీ, సో దే వాంట్ ఎంటర్టైన్మెంట్. సో వీఆర్ హియర్ టు గివ్ దట్ ఎంటర్టైన్మెంట్ అండ్ దే లవ్ సినిమా ఐ థింక్. సో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? ఎలాంటి రోల్స్లో కనిపించబోతున్నారు? వీ హర్డ్ సంథింగ్ నెగిటివ్ క్యారెక్టర్. నెగిటివ్ పాజిటివ్ అంటే ఉప్పు కారం మసాలా అన్నీ మిక్స్ చేసిన క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ వేరియేషన్స్, చూడాలి, గెట్ టు సీ నౌ. నాతో పాటు ఇప్పుడు రవివర్మ గారు ఉన్నారు. మనకి తెలుసు ఉయ్యాల జంపాలలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. సో అలానే కనిపిస్తున్నారు ఇప్పటికీ కూడా. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మాకు ఇప్పటికి చూసినా కూడా ఉయ్యాల జంపాలలో అవిక ఫాదర్ లానే కనిపిస్తుంటారు. Thank you. So that is very special character అని చెప్పొచ్చు. Yeah, it's actually a kind of career changing character for me too. So అప్పుడు దాకా కొంచెం యంగ్ క్యారెక్టర్స్ చేశాను, అప్పటి నుంచి ఫాదర్గా ఐ జస్ట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఆహాలో చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అని అనేది మేము విన్నాము. వాటి గురించి కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ దట్ తెలుగు వాళ్ళకి తనకంటూ ఒక తెలుగు ఛానల్ వచ్చింది ఆహా. అండ్ ఆహా ఈజ్ యాక్చువల్లీ ప్రమోటింగ్ సో మెనీ మూవీస్. రీసెంట్గా మా మూవీ వచ్చినాడు కంట్రీ కూడా అందరూ చూశారు అండ్ ఆదరించారు. ఇదే మూవీ థియేటర్స్లో వెళ్తే ఏ పబ్లిసిటీ ఉంటుందో, ఎలా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో దానికంటే ఎక్కువగా ఇక్కడ పబ్లిసిటీ చేశారు అండ్ ఆడియన్స్ రీచ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ తెలుగు వాళ్ళకి అందరికీ ఒక మంచి ఛానల్ ఉంది. ఆల్ ది యంగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్ టీమ్, యూ కెన్ ప్లాన్ బికాస్ దే ఆర్ టేకింగ్ ఆల్ గుడ్ స్టఫ్. సో మీ దగ్గర విషయం ఉండి, మీ దగ్గర మంచి స్క్రిప్ట్స్ ఉండి మీరు చేస్తే, ఐ థింక్ ఆహా ఈజ్ ఆల్వేస్ రెడీ టు గివ్ ఆపర్చునిటీ టు ఆల్ న్యూ కమర్స్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కలర్ ఫోటో హీరో సుహాస్ ఉన్నారు, కన్నయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ కన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను, హ్యాపీ దివాళీ అండి. చాలా సూపర్ హిట్ అయింది మీ సినిమా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది, ఇంకా చాలా ఆనందంగా ఉంది. అనుకున్న దానికంటే ఎక్కువ పేరు వచ్చింది. మీ డైరెక్టర్ మీ ఫ్రెండ్ ఆయన చెప్పారు చాలా బాగా చేశారు. ఫస్ట్ నేను అనుకోలేదు, కానీ వేరే డైరెక్టర్ నాకు సజెస్ట్ చేశారు మీ పేరు అని చెప్పి. లేదు, మేమిద్దరం 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాం కదా, సో ముందు నుంచి అనుకున్నదే. అనుకున్నాం, చేసాం జాగ్రత్తగా, ఇంకా మంచి పేరు వచ్చింది. మంచి వ్యూవర్షిప్ వచ్చింది, ఆహారం రిలీజ్ అయింది, చాలా హ్యూజ్ సక్సెస్ అయింది. సో నెక్స్ట్ ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? నెక్స్ట్ కూడా మంచి కాన్సెప్ట్స్తో, మంచి అంటే హీరోలా కాకుండా అందులో ఒక మంచి క్యారెక్టర్ లాగా కొన్ని సినిమాలు వస్తున్నాయి. జనరల్లీ ఎలాంటి క్యారెక్టర్స్ మీకు నచ్చుతాయి? అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి, అది మంచి క్యారెక్టర్ అయితే చేయాలి. అన్ని టైప్స్ ఎలా కాదండి, అంటే ఎలాంటి షేడ్స్ మాకు చూపించబోతున్నారు నెక్స్ట్? చాలా ఇన్నోసెంట్గా, అసలు అమాయకంగా కనిపించారు. ఈసారి అమాయకంగా కనిపించాను, నెక్స్ట్ టైం అమాయకంగా కాకుండా వేరేలాగా అట్లా అన్ని షేడ్స్ ట్రై చేద్దాం. బట్ ఇట్ వాజ్ వెరీ సాడ్ అండి. లాస్ట్ సీన్ అయితే చాలా ఎమోషనల్గా అనిపించింది. అసలు ఫోటో కూడా లేకపోవడం, వెరీ సాడ్ ట్రూలీ. ఇలాంటి అంటే చాలా సాడ్ ఎండింగ్, వీ డింట్ ఎక్స్పెక్ట్ ఇట్, కానీ మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? అలా సాడ్ ఎండింగ్ ఎలా తీసుకుంటారు అనేది ఒక భయం ఉండేది, బట్ లక్కీగా అందరూ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ సాడ్ ఎండింగ్ ఇంకా మా డైరెక్టర్ ఇంకా ఎట్టి పరిస్థితులు ఏడిపించాలి జనాల్ని అని ఫిక్స్ అయిపోయి రాశాడు. సో నాతో పాటు ఇప్పుడు కలర్ ఫోటో డైరెక్టర్ ఉన్నారు రాజ్ గారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఆహాలో బిగ్ ఈవెంట్. ఇది ఇక్కడ ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది. ఇంకా ఎంజాయ్ చేయడం, సక్సెస్ ఎంజాయ్ చేయడం అనేది ఇంకా ఏం తెలియట్లేదు. ఒక వారమే అయ్యింది కాబట్టి కొంచెం బ్లాంక్లో ఉన్నాము. బట్ ఇక వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ చాలా చాలా ఆనందంగా ఉంది. సో దట్స్ ద బెస్ట్ థింగ్. సో గోవా వెళ్ళారా? సక్సెస్ అయిన తర్వాత గోవా వెళ్ళాలి అని అనుకున్నారా? ఇంకా వెళ్ళలేదండి. ఇదిగోండి ఇట్లా ఈవెంట్లు వస్తుంటే కొంచెం టైం పడుతుంది కదా, సో ఇక్కడ ఎంజాయ్మెంట్ కంప్లీట్ చేసేసి వెళ్ళి ఒకసారి మొత్తం మళ్ళీ రీఫ్రెష్ బటన్ కొట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కూర్చుంటాం. ఎప్పుడు రాబోతుంది మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? సో దాని గురించి ఏమైనా చిన్న హింట్? నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వస్తుందండి, అంతే, అంతకు మించి ఏం చెప్పలేను. మీరిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేశారు కదా, ఇంత టైం ఎందుకు పట్టింది మీ ఇద్దరు కలిసి ఒక సినిమాలో అంటే వర్క్ చేయడానికి? మీరు డైరెక్టర్గా, మీరు హీరోగా. కొంత మంచి సినిమా తీయడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ 5 ఏళ్ళు పట్టింది అనమాట. 5 ఏళ్ళు కంగారు పడిపోయి ఉంటే ఇలా ఎంత మంచి కవర్ చేశారు. కానీ లేదండి, డెఫినెట్గా ఇదంతా వచ్చాకే కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించాకే తీద్దాము అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాము. ఫైనల్కి కరెక్ట్ టైంలో అన్నీ కుదిరి ఇప్పుడు రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ అంటే అంత సచ్ ఏ సాడ్ ఎండింగ్ ఓన్లీ ఫర్ హీరో, హీరోయిన్ మళ్ళీ అక్కడ పార్షియాలిటీ చూపించారా లేకపోతే ఏంటి? అంటే
ఇలా అడిగితే ఏం చెప్తాం? సో నెక్స్ట్ మీరిద్దరు కలిసి ఇంకేమన్నా సినిమాలు రాబోతున్నాయా? సినిమాలు ఏమంటే చేస్తూనే ఉంటామండి, ఇది ఆగేది కదా. ఒకదాంతో ఏదో ఒక 5 ఏళ్ళు కలిసి ఇన్ని చేసి ఒక సినిమాతో మన ఇద్దరం బై చెప్పేసుకుందాం అనుకునే రిలేషన్ అయితే కాదు మాది. సో ఉంటుంది. సుహాస్ ఈ సినిమాలో ఎలా యాక్ట్ చేశారు అనుకుంటున్నారు? ఇంతకు ముందు కంటే ఈ సినిమాలో ఎలా చేశారు అనుకుంటున్నారు? ఒక 20 to 30% ఉన్న స్క్రిప్ట్ని 100% తీసుకెళ్ళాడండి. ఆ క్రెడిట్ మొత్తం తిందే. సో ఆ లెవెల్ పర్ఫెక్షన్ వచ్చిందంటే సో మీరెంత రేటింగ్ ఇస్తారు? మొత్తం క్రెడిట్ తనకే. తను చేయకపోతే చేసేవాడిని కాదు. ఆహా ప్లాట్ఫామ్కి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. సో మీకు ఆహాతో ఎలాంటి ఏమంటారు రిలేషన్ లేకపోతే ఎలాంటి ఎఫెక్షన్ ఉంది? ఆహా మాకు పెద్ద హిట్ ఇచ్చింది, అంత పెద్ద ప్రమోషన్స్ చేసి. యా అంత రీచ్ వచ్చిందంటే కేవలం ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఎలాగైతే మేము ఇద్దరం ఒకరికొకరు క్రెడిట్లు ఇచ్చుకున్నాం, ముందు ఈ క్రెడిట్ మాత్రం ఆహాకి ఇవ్వాలి హిట్ది. సో ప్రమోషన్స్ రీచ్కి మాత్రం యా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాతో పాటు ఇప్పుడు పునర్నవి ఉన్నారు, బిగ్ బాస్ ఫేమ్ అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేశారు, అబౌట్ టు రిలీజ్. హాయ్ అండి. హలో. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో అసలు ఫస్ట్ మీ స్కిన్ కేర్ లేకపోతే స్కిన్ బ్యూటీ సీక్రెట్ ఏంటి? అంటే థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఇంత మంచి జీన్స్ ఇచ్చినందుకు. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ హ్యావ్ అ డే రొటీన్, నైట్ రొటీన్ అండ్ కొన్ని ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అని తీసుకొని నేను ఐ మెయింటైన్ అ లాట్ and my skin is something I really obsess over. So I can give obsess over ante makeup kuda anta obsess kaadu that I am, but I can only give one tip that when you have a skincare routine, please maintain to have a sunscreen in your skincare. Best asala కమిట్మెంట్ తెలుసు కానీ కమిట్మెంటల్. సో టైటిల్ ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది? సో ప్రతి రిలేషన్షిప్ ఒక పాయింట్లో కమిట్మెంటల్ లాగే అయిపోతుంది. కమిట్మెంట్ అనేటప్పటికి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. సో మీ అండ్ అను మేము ఆ ఫేజ్లో ఉన్నప్పుడు మేము ఎలా చేస్తామో దట్స్ కాల్డ్ కమిట్మెంటల్ యాక్చువల్లీ. ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? మై రోల్ ఇస్ గోయింగ్ టు బీ నేను నా బయోపిక్ లాగా ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఇండిపెండెంట్, ఫ్రీ అండ్ వెరీ నైస్. ఈ 8 PM యూ విల్ వాచ్ ఇట్ అండ్ యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది వెబ్ సిరీస్తో మన ముందుకు రాబోతుంది, కమిట్మెంటల్. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రోల్, నాకు చాలా రిసెంబుల్ అవుతుంది అని చెప్తున్నారు. ఆహా ప్లాట్ఫామ్లో సో మెనీ వెబ్ సిరీస్ వచ్చేస్తున్నాయి మన తెలుగులో. అందులో ఒకటి 11th hour, తమన్నాతో కలిసి యాక్ట్ చేశారు ఆదిత్య అరుణ్, ఆయన నాతో ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ దీపావళి ఎలా ఉంది, లాక్డౌన్లో ఆయన ఏం చేశారు అడిగి తెలుసుకుందాం. కమ్ విత్ మీ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ అమేజింగ్. సో ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్స్ రాబోతున్నారు? 11th hour ఆహాలో 11th hour I'm doing a web series with Praveen Sattar garu, మా గురుగారు గరుడవే. After Garudavega we're getting together for 11th hour with Tamanna. Very excited. సిరీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సినిమాకి దీనికి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? It's almost the same. Actually it's tougher ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు, you have to shoot more and work timings are longer. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలుగులో ఇట్ విల్ బి వెరీ న్యూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎక్స్పీరియన్స్. క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది ఐల్ బి లైక్ దిస్. క్యారెక్టర్లోనే ఉన్నారా ఇప్పుడు? కైండ్ ఆఫ్ మేబీ యూ కెన్ సే దట్, అలా చెప్పచ్చు. సో తమన్నాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్స్ అమేజింగ్. యాక్చువల్లీ నేను హ్యాపీ డేస్ తమిళ్ చేశాను. షీ బికేమ్ పాపులర్ విత్ హ్యాపీ డేస్ తెలుగు. సో ఆల్మోస్ట్ 10 years అయింది 2 సినిమాలు వచ్చి. అండ్ ఫర్ us టు గెట్ బ్యాక్, మేము ఇద్దరం వీఆర్ స్టిల్ వర్కింగ్. సో అలానే ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఎలా ఉంది? నో ఇట్స్ గుడ్. ఇట్స్ లైక్ ఇట్స్ అలుమ్నై మీట్ లా ఉంది. సో గుడ్. సో ఇప్పుడు మనం థియేటర్లో కాదు ఓటీటీలో సినిమాలు చూస్తున్నాం. ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? ఆహా ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బికాజ్ సేమ్ అంటే క్రౌడ్ ఒకటి మిస్ అవుతున్నాను. కొన్ని కామెడీ చూసినప్పుడు క్రౌడ్ నవ్వుతాం కదా. ఎక్సెప్ట్ ఫర్ దాట్ ఐ రియలీ ఎంజాయ్. అంటే ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు, ఒకసారి కడితే చాలు. అండ్ కొన్ని సిరీస్ అయితే ఐ సా అగైన్ అండ్ అగైన్ ఆన్ ఆహా. ఐ లైక్ వాట్ సత్యదేవ్ డిడ్. ఏమేమి చూసారు ఈ లాక్డౌన్ పీరియడ్లో? చాలా చూశాను. ఆహా లాస్ట్ అయితే కలర్ ఫోటో అండ్ మై హార్ట్ టు ద హోల్ టీమ్. చాలా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైంలో కూడా ప్రికాషన్స్ తీసుకొని మేము ఆహా ఇంత గ్రాండ్గా ఓపెన్ చేస్తుంది మా వెబ్ సిరీస్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ఆర్ దివాళీ విత్ యూ ఆల్. అండ్ 8 PM ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ మాతో పాటు వేరే మంచి మూవీస్ అండ్ శామ్ జామ్ ఈజ్ ఆల్సో రిలీజింగ్. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మా కమిట్మెంటల్ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది.
ఇట్స్ కంప్లీట్ ఫన్ మంచి కామెడీ వెబ్ సిరీస్ అండ్ చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో నేను పునర్నవి ఫస్ట్ టైం కలిసి చేసాము. ఈ ఇయర్ దివాళీ ఐ హోప్ ఇట్స్ మోర్ ఆఫ్ లైట్స్ కాకుండా, పొల్యూషన్ కాకుండా, సౌండ్ కాకుండా, మోర్ ఆఫ్ లైట్స్. అండ్ ఐ రియలీ వాంట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు హ్యావ్ అ ఈకో ఫ్రెండ్లీ దివాళీ అండ్ టు హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. క్లారిటీ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఐ వాంటెడ్ టు వాంటెడ్ టు అంటే ఫనీ అనుని ఒక సెన్స్లో అందరికీ చూపిద్దాం అనుకున్నాము. అండ్ ఫనీ అను రిలేషన్షిప్లో వాళ్ళ లైఫ్లో ఎంగేజ్మెంట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. సో అలా చూపించగానే చాలామంది చాలా అనుకున్నారు. సిరీస్లో థీమ్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అలా చేసాము, బట్ ఇలా పెద్దగా అవుతుంది అనుకోలేదు. ఎవరికైనా హర్ట్ very, very sorry about that. దట్ వాస్ నాట్ అవర్ ఇంటెన్షన్ అన్నమాట. వెబ్ సిరీస్ని పరిచయం చేద్దాము, ఈ థీమ్ని పరిచయం చేద్దాం అనే తప్ప ఇంకొక ఇంటెన్షన్ ఏం లేదు దాంట్లో. పునర్నవితో చాలా హ్యాపీగా ఉంటుంది. తను ఈ ఫీల్డ్లో హ్యాపీగానే ఉండాలని చెప్పాలి. అదే ఇదే ఇలా బెదిరిస్తుంది, ఇంక చెప్పమని చెప్పేస్తా. సో అదే తను ఈ ఫీల్డ్లో లైక్ ఇక్కడ ఈ హైదరాబాద్లో వీటిలో 7 years ఉంది కాబట్టి తనకుండే స్కిన్ కేర్ టిప్స్ కానీ లేకపోతే ఈ రియాలిటీ షోస్, గేమ్ షోస్ వీటికి వెళ్ళినప్పుడు కూడా తనకి ఉండే ఎక్స్పీరియన్సెస్ నాకు చెప్తూ ఉండను అనమాట. అండ్ క్యారెక్టర్ వైజ్ మీ ఇద్దరం మంచి సింక్లో ఉండడం వల్ల రేపు పొద్దున్న కెమిస్ట్రీ చూస్తారు మీరు మా సిరీస్లో. నా చాలా హ్యాపీగా ఉన్నాను. జస్ట్ బికాస్ పోస్ట్ లాక్డౌన్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. గైస్ ట్రై టు మెయింటైన్ లిటిల్ బిట్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ ఇఫ్ పాసిబుల్ ఫర్ అస్. So today is a very big day for me indeed. And Anganga O Aditi na Kotha movie release ki avutundi. So tapakunda chudandi. And I'm really very happy and little bit emotional too. How is your character is going to be? I'll tell you everything inside. But I'm playing this character of Mallika. She's fierce, feisty, fearless, something like that. My sort of girl. You're playing very bold character. Avuna? Avuna? All right. But it's lovely to be part of AHA platform and so happy, and I'm really grateful to Arvind Garu. Like, he believed in me before I believed in myself. So it is a very big thing for me, to be associated with Geeta Arts, AHA platform, Trend Loud. What else you want in your life? I mean, sab mil gaya. The charm is still same. I won't say it's something different, but theatrical release always it gives you goosebumps. It gives you that other trip all over. So I'm missing theatrical release, but it's okay. I'm happy that I'm going to. ఆహా ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 year దగ్గరకు వచ్చేస్తుంది. సో తెలుగు వాళ్ళకి మన అనే ఒక ఆహా ఓటీటీ ఉండడం అనేది ఒక ఇస్ అ గ్రేట్ ఫీలింగ్. అంటే మనది అని ఒక తెలుగు లాంగ్వేజ్ కోసం అనేది ఉండేది. సో ఇప్పుడిప్పుడే ఆహా నెక్స్ట్ లెవెల్ షోస్ కానీ మూవీస్ కానీ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఎ 2021 ఆహా ఇస్ ఎ సంథింగ్. వెయిట్ అండ్ సీ. దేని దానికే మూవీ అనేది మూవీ పాయింట్ ఆఫ్లో చూస్తే థియేటరే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ. బట్ ఆహాలో ఇంకా ఈజ్ వెబ్ సిరీస్ కానీ అదర్ షోస్ కానీ ఇప్పుడు సమంతది కూడా షో స్టార్ట్ అయింది. ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు డిఫరెంట్ వస్తాయి. థియేటర్ అంటే ఓన్లీ సినిమా. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్కే ఉంటుంది.